హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ నమస్తే అందరికీ. ఈరోజు చీకటి పడ్డట్టుంది కదా, కానీ టైం 4 అయింది. ముసురు బట్టి వానకి లైటింగ్ మొత్తం అంటే వెలుగు చీకటి అయిపోతుంది. అలాగే జీవితం చీకటి కాకుండా ఉండాలంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఇప్పుడు చెప్తున్నా మీకు. ఇప్పుడు పెద్ద పెద్ద మహానుభావులు, కోటేశ్వరులు అందరూ 10వ తరగతి చదువుతారు, సరే చదవరు, ఇంక బారుగు పనికి పోయి ఇంక పని తప్ప నుంచి ఏరే ప్రపంచం తెలియకుండా పనిచేసి కోట్లు సంపాదించారా. మళ్ళా మరి వాట మగపిల్లగాడు అనేవాడు ఖచ్చితంగా చదువు అయిపోయినాక 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల ఖాళీకి తిరగలవాడు. డబ్బులు ఉండి లేకపోయినా కొద్దిగా ఖాళీకి తిరిగింది అనుకో, సమాజం గురించి తెలుసుకుంటాడు. సమాజంలో ఉన్న దొంగలు, కుళ్ళు, కుతంత్రాలు, నటించేవాళ్ళు, మోసగాళ్ళు, ఎవరు ఎటువంటి అభిప్రాయం గల వ్యక్తులు, మనోభావాలు గల వ్యక్తులు ఉన్నారో సమాజం గురించి కొద్ది స్టడీ చేస్తారు. 2-3 సంవత్సరాలు ఖాళీకి తిరగాల పిల్లగాడు అనేవాడు, తప్పులేదు. మట్టసంగ పనికి పోయిందంటే మట్టసంగ వాడు ఏదైనా అవసరం అయితే పక్కోడిని ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు బస్సు ఎక్కాలన్నా ఏరే ఊరికి పోవాలంటే ఇంకొకరిని అడగాల్సి వచ్చింది. ఎంత చదువుకున్నాడైనా అన్ని క్లారిటీకి తెలియవుగా. ఇంటికాడైనా ఉప్పు అయినా, పప్పు అయినా, కట్టైనా, కర్ర అయినా, గొడ్డైనా, బర్రె అయినా, ఏదైనా సరే ఏడా ఏంది కావాలంటే అవసరమైనప్పుడు పక్కన అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఇటు మట్టసంగా పని చేసుకుంటాడుగా, వేరే పని లేదు. అదే ఎచ్చికి పచ్చికి తిరిగినోడికి అన్నీ తెలుస్తాయి. ఎచ్చికి పచ్చికి తిరిగినోడికి ఖచ్చితంగా అన్నీ తెలుస్తాయి. అదే పెద్దలు ఏం చెప్పారు, ఒక సామెత, మగోడు తిరక్క చేడిండు, ఆడ తిరిగి చేడింది అన్నారు. మగోడిని ఎవడు తిరగొద్దన్నా చెప్పు, ఎవడు తిరగొద్దన్నా? తిరగాలి. తిరిగి ఖచ్చితంగా ఎంత మట్టికి తిరగాలో అంత మట్టికి తిరిగి సమాజాన్ని స్టడీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏదో ఒక వ్యాపారం, కూలికి పోవటం, వ్యవసాయం చేయటం, ఏదో ఒకటి చేసి జీవితంలో గొప్పగా తయారవుతారు. అంతే. 4 రూపాయలు సంపాదించాక మీసాలకి సంపంగనం రాసుకొని మంచిగా కబుర్లు చెప్పగాకండి. వాడు ఎన్ని కష్టాలు పడుతుండో మీకు తెలియదుగా. మీ నోట్లో మాట పనికి పోవట్లేదు, జులాయికి తిరుగుతున్నట్టు. మరి వాడు జూన్ లెక్క ఉండాలంటే నువ్వు డబ్బులు జులాయికి తిరిగేవాడికి జూన్ ఉన్నట్టుంటాడు. మంచిగా డబ్బులు ఇస్తే వాడు ఏదైనా వ్యాపారం చేసుకున్నాడు. మనకి సహాయం చేసే దమ్ము లేదు. ఆ దమ్మున్నా కానీ మనం చెయ్యం. అట్లాంటప్పుడు ఉచిత సలహాలు అనేవి అసలు ఇవ్వకూడదు అనమాట. పిల్లగాడు 10వ తరగతి ఫెయిల్ అయిండు, ఇంజనీరింగ్ ఫెయిల్ అయింది, డిగ్రీ ఫెయిల్ అయిందంటే వాడు ఫెయిల్ అయిందని కొద్దిగా ఎగతాలు చేయబాకండి. సరే ఈసారి పాస్ అవుతుందని చెప్పండి. అలాగే యువత ఖచ్చితంగా లక్ష్యం దిశగా ప్రయాణం చేయాలి, పోరాటం చేయాలి, సమాజం గురించి తెలుసుకోవాలి. ఏదో ఒక వ్యాపారం అందులో నిలబడాలి ఖచ్చితంగా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు ఏది మనకి తెచ్చిపెట్టరు. ఏదైనా చెడిపోతే నవ్వేవాడు, ఆగమైపోతే తిట్టేవాడు తప్పనిచ్చి, బాగుపడితే మనోళ్ళే అని వస్తారు. బాగా అసలు ఏమి లేకుండా ఉండు, ఎవడు మన దగ్గరకు రాడు. కనీసం వీడు మావోడే అని కూడా అనరు. అంటానికి కూడా నా మూసి అయితే, అదే నువ్వు గట్టికి సంపాదించిన వారికి మావోడే అంటారు. కాబట్టి తీగ గట్టిగా లాగి కడితేనే వీణ వాయించినట్టు సౌండ్ వస్తుంది, మంచి శబ్దాలు, సరిగమలు పలికిద్ది. అదే ఒక తీగ తెగింది అనుకో, ఇంకేం సరిగమలు వస్తాయి. జీవితం కూడా అంతే, పోరాటం చేయాలి ఖచ్చితంగా. మనం కోట్లు సంపాదించినాక మన దగ్గరికి ఎవడైనా వస్తాడు, మామూలుగా ఉన్నప్పుడు ఎవడు రాడు. కాబట్టి కష్టపడండి, సంపాదించండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతు బిడ్డ విఎన్ఎస్ యూట్యూబ్ ఛానల్ నాది. నా పేరు పిచ్చయ్య నాయుడు, నాగినేనిప్రోలు విలేజ్, భద్రాచలం.